బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం సంచలనంగా మారింది. విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ స్థానంలో ఆ బాధ్యతలను మరో సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ కు అప్పగించారు. ఫార్ములా ఈ రేసింగ్ కార్ రేసులో అరవింద్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇవాళ తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్ అయ్యారు. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అరవింద్ కుమార్ బదిలీపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ పై కేంద్రం ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. ఇక ప్రాసిక్యూషన్ కు అనుమతి రావడంతో ఏసీబీ ఛార్జ్ షీట్ వేసేందుకు రెడీ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, ఈరోజు 45 మంది తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ జరిగింది. ఈ 45 మంది ఐఏఎస్లలో ప్రధానంగా ఒకవైపు పంచాయతీరాజు ప్రిన్సిపల్ సెక్రటరీగా అటు సంజయ్ కుమార్కు, అదేవిధంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సబ్యసాచి ఘోష్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు బాధ్యతలను సెక్రటరీగా దానకిషోర్కి ఇచ్చారు. అయితే ఇక్కడే ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఈ విపత్తుల నిర్వహణ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ఉన్నారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికు కేంద్ర ప్రభుత్వం కదా డిఓపిటి కింద ఆయనను ప్రాసిక్యూషన్ చేయొచ్చు అంటూ అనుమతి ఇవ్వడంతో ఇక ప్రాసిక్యూషన్ చేసే భాగంగా ఇటు అరవింద్ కుమార్కు ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే ఒకవైపు ప్రాసిక్యూషన్కు కేంద్ర అనుమతి రావడంతో ఇక ఏసీబీ ప్రాసిక్యూషన్ చేసే అవకాశం ఉంది. దీంతో అరవింద్ కుమార్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదనే సమాచారం అందుతుంది. మొత్తానికైతే 45 మంది ఐఏఎస్లలో చాలామంది కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్లకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా కలెక్టర్లు, వివిధ జిల్లాల కలెక్టర్లను మార్చారు. అయితే ఇందులో అరవింద్ కుమార్ మాత్రం ఈ ప్రత్యేకంగా పోస్టింగ్ ఇస్తారని భావించినప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే ఈ విచారణ తర్వాత మరి పోస్టింగ్ ఇస్తారా, విచారణ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఏసీబీ ప్రాసిక్యూషన్కు సంబంధించి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇక ప్రత్యేకంగా ఆయనకు ఇది ఛార్జ్ షీట్ వేసేది కూడా ఒకవైపు ఏసీబీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు మనం. మాధవి, థ్యాంక్ యూ చారి.